బిగ్ బాస్ లవర్స్, వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈ రోజు అయితే 95-96 వరకు వచ్చేసాము. అండ్ మీరు కూడా మన కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూశారు కదా. ప్లీజ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనకు సిల్వర్ బటన్ ముఖ్యం ఫస్ట్. అండ్ ఈ రోజు అయితే కనుక 95-96లో ఎందుకంటే బిగ్ బాస్ గేమ్స్ నాట్ ఫెయిర్ గేమ్ అనేది నడుస్తుంది కాబట్టి తనూజ సెకండ్ టైం 2 times అప్పీల్కి వెళ్ళింది. ఫస్ట్ భరణితో వెళ్ళింది, తర్వాత సంజనతో వెళ్ళింది. అది నిజంగా హైయెస్ట్ స్కోరర్గా ఇప్పుడైతే తనూజ వచ్చేసింది. తనూజ కొన్ని విషయాల్లో ఎందుకంటే ఇప్పుడున్న అన్ఫెయిర్ గేమ్ ఏదైతే నడుస్తుందో బిగ్ బాస్లో, ఎందుకంటే ఒకరి గురించి ఒకరిని తీసేసి ఆ పాయింట్స్ని ఇంకొకరికి ఇవ్వాలనడం, ఎందుకంటే ఒకసారి రివర్స్ ఉన్న వాళ్ళు ఒకసారి మళ్ళీ పాజిటివ్ అవ్వడం, మనం ముందు చెప్పినట్టే ఈ వీక్ అంతా కూడా అన్ఫెయిర్ గేమ్ అనేది నడుస్తుంది బిగ్ బాస్ ఫస్ట్ అనుకున్నట్లే. నేను ఫెయిర్గా ఉండను, మీరు ఫెయిర్గా ఉండద్దు అనేదే నడుస్తుంది. కాబట్టి ఈ 2 daysలో అయితే కనుక అసలు ఫస్ట్ ఉన్న వాళ్ళు సుమన్ శెట్టి మళ్ళీ బయటికి లీస్ట్ కంటెండర్గా వెళ్ళడం, ఎందుకంటే టాస్కుల్లో 3 రోజుల నుంచి ఈ 2 రోజుల నుంచి భరణి కూడా గేమ్ నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళాడు. ఎందుకంటే పవన్ కూడా తన పాయింట్స్ను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మొన్న భరణి అండ్ పవన్ హైయెస్ట్లో ఉండే వాళ్ళు కాస్త లీస్ట్కి వచ్చేసి ఇప్పుడు ఈ 2 రోజుల్లో తనుజ అండ్ ఇమ్ము అండ్ సంజన మీదనే గేమ్స్ అయితే ఆడారు. ఎందుకంటే ఎవ్రీడే 2 టాస్కులు 2 గేమ్స్ వేస్తున్నారు, దాని నుంచి ఒకరిని తప్పియడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గేమ్లలో సంజనను 2 times తప్పించారు అండ్ ఇమాన్యుయల్ అండ్ తనుజ ఒక 2 games ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక అన్ఫెయిర్ గేమ్ అండ్ 95లో అసలు సుమన్ శెట్టి అయితే తన పాయింట్స్ను పోగొట్టుకున్నాడు. ఆ పాయింట్స్ను పోగొట్టుకున్న తర్వాత తను కంటెస్టెంట్స్ను భరణిని తీసేయడము, భరణిని కూడా ఇది జోక్ కాదు గురు అన్నప్పుడు ఆ బాల్స్ ఏదైతే ఉందో ఆ ఫౌల్ గేమ్లో అండ్ దీంట్లో పవన్ సరిగా వేయలేకపోయాడు. ఇందులో తనూజ అసలు వీళ్ళంతా కూడా తనూజ పవన్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన దాంట్లో తనూజ విన్ అయిపోయింది. ఎక్కువ పాయింట్స్ తనూజకు వచ్చేసాయి. తనూజ మెంబర్స్ ఎవరైతే తీసేయాలనడం, ఓటింగ్ పర్సంటేజ్ వచ్చినప్పుడు భరణి తనూజతో అడుక్కోవడము, నన్ను తీసేయద్దు అది ఇది అనడం వల్ల మళ్ళీ అందరూ వచ్చేసేటప్పటికి భరణినే పిన్ చేసేసి భరణిని తీసేశారు. అండ్ పవన్ సంచాలకుగా ఇప్పుడు నేను చెప్పినట్లు ఇమాన్యుయల్ అండ్ సంజన మనకు వీళ్ళు ముగ్గురే ఆడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ గేమ్ ఓట్ అప్పీల్ ఏదైతే ఉందో వచ్చినప్పుడు ఓట్ అప్పీల్లో సేమ్ పాయింట్స్ వచ్చాయి. ఎవరికి ఇమ్ముకు అండ్ సంజనకు సేమ్ పాయింట్స్ రావడం వల్ల తనూజ అయితే మాత్రం ఇమాన్యుయల్ ఆల్రెడీ ఓట్ అప్పీల్కి వెళ్ళాడు కాబట్టి తను సంజనను తీసుకొని వెళ్ళింది. అక్కడ జరిగిన ఆడియన్స్ కూడా ఎక్కువ ఓట్లు తన ప్లకార్డ్స్ పట్టేసి ఎక్కువగా మళ్ళీ తనూజకి ఓట్ అప్పీల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓట్ అప్పీల్లో ఏం జరిగింది అంటే వచ్చిన ఆడియన్స్ నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు ఫెయిర్గా లేవు అని నిజంగా ఫేస్ టు ఫేస్, ఎందుకంటే వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు ఇంటిని జాగ్రత్తగా. మనమంతా ఇప్పుడు మనం ఎందుకంటే 96 వరకు వచ్చామంటే ఈ 3 months మనము ఎంతగా మనం దగ్గర చేసుకొని రోజు వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది దగ్గర నుంచి చూస్తున్నాం. కాబట్టి బిగ్ బాస్ అనేది ఎక్కడ, ఎందుకంటే పిన్ టు పిన్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఎలా ఏ టైంలో ఎలా ఉంటారు అనేది వాళ్ళకంటే కూడా మనకే బాగా తెలుసు. కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని తీసుకొని ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడము, వాళ్ళ రియాక్షన్స్, తర్వాత తనుజ ఓట్ అప్పీల్ అనేది జరిగింది 95లో. దాని తర్వాత జరిగిన 96లో అయితే నా నక్లీస్ గొలుసుతో వీళ్ళు యాక్టివ్ అయ్యారు. దాని తర్వాత సుమన్ శెట్టితో సంజన అయితే ఇమాన్యుయల్ ఈ మధ్యన మేడము అదే అంటున్నాడు, మమ్మీ అని పిలవడం లేదు, నేను మాత్రం తనతో ర్యాపో తగ్గియాలనుకోవడం లేదనడము. ఇమాన్యుయల్ కూడా ఆ విషయంలో ఫీల్ అవ్వడం, ఎందుకంటే అంతవరకు మమ్మీ మమ్మీ అనుకుంటూ అమ్మ అమ్మ అనుకుంటూ వెంట తిరిగిన వాడు తను దూరం అయిపోయి గేమ్ వల్ల అంటే బిగ్ బాస్లో అదే ఒకటి పాజిటివ్గా, ఎందుకంటే తనూజను నాకు హెల్ప్ చేసిందని ఒకసారి అంటది, ఒకసారి హెల్ప్ చేయలేదంట. తర్వాత తనూజ కూడా ఒకసారి నాతో ఫెయిల్గా, ఇప్పుడు భరణిని కూడా అసలు నువ్వు హెల్ప్ చేయలేదు, నాకు ఇమాన్యుయల్ హెల్ప్ చేసావు కాబట్టి తను మళ్ళీ భరణి వెళ్ళి అడిగినప్పుడు కామెడీగా నువ్వేమో ఒక గేమ్కి వచ్చేటప్పటికేమో ఇమాన్యుయల్ నాకు హెల్ప్ చేశాడంటావు, ఇప్పుడేమో నన్ను వచ్చి హెల్ప్ చేయమంటావు అంటే ఎట్లా చేయమంటావు అంటే తను మాత్రం ఫెయిర్గానే తన పాయింట్స్ తనుజకి ఇచ్చేసి హై స్కోరర్గా నిలబెట్టేశాడు. ఈసారి జరిగిన గేమ్లో ఏదైతే ఉందో ఆ షాండ్ గేమ్ కావచ్చు, 2 ఫ్లాగ్ గేమ్ కావచ్చు, ఈ రెండింటిలో హైయెస్ట్ స్కోరర్గా తనుజ ముందుకు వచ్చేసింది. కాబట్టి హైయెస్ట్, ఎందుకంటే 300 points ఇవ్వడం వల్ల తనుజ ఫస్ట్ ప్లేసు, తర్వాత ఇమాన్యుయల్ అండ్ సంజన 3వ ప్లేస్లోకి వచ్చేసింది. ఇక్కడ ఇమాన్యుయల్ ఆ బాల్ స్టడీగా పెట్టి దాంట్లోకి వేయడంలో మాత్రం ఆ లెగ్ పెయిన్ ఉన్నా కానీ తను ఆడిన విధానము, ఎందుకంటే ఒక్క పాయింట్ తేడాతోనే తనుజను ఓవర్కమ్ చేసేసాడు ఇమాన్, దాంట్లో విన్ అయిపోయాడు. తర్వాత గేమ్లో కూడా ఏదైతే లాస్ట్ గేమ్ ఏదైతే ఉందో 300 points చేసిన విధానము, ఆ పోల్తో గెలవడం, అక్కడ తనుజకు కూడా దెబ్బ తగిలినా కానీ వెంటనే తీసుకొని ఆ శాండ్ బ్యాగ్స్ను తోసి దాని మీద పడేసి తను 300 points వెళ్ళడం వల్ల 750 pointsకి వెళ్ళి 3 lakhs అనేది అమౌంట్ అయితే సంపాదించుకుంది. ఆ 3 lakhs అమౌంట్ తర్వాత బిగ్ బాస్ మామూలుగా లేదు, ఒక టాస్క్ తనను
కన్ఫెషన్ రూమ్లోకి రప్పించేసి నువ్వు డబ్బులు కడితే గనక నీకు ఈ నామినేషన్ నుంచి ఎందుకంటే ఇంతవరకు బిగ్ బాస్ నామినేషన్ ఒక ఇమాన్యుయల్ను కళ్యాణ్ తప్ప మిగతా అందరినీ నామినేట్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు నామినేషన్ నుంచి ఎలిమినేషన్లోకి వెళ్తావు. ఎలిమినేషన్ కాకుండా ఉండడానికి నువ్వు నాకు 3 lakhs కావాలి. దాంతోపాటు అండ్ టికెట్ ఫినాలే ఇప్పుడు ఎందుకంటే టికెట్ ఫినాలే నడుస్తుంది కాబట్టి 5 మందిలో నువ్వు ఉంటావు. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ అయ్యాడు, సెకండ్ ప్లేస్లో నువ్వు ఉంటావని అనుకున్నప్పుడు తనుజ వచ్చేసి ఎందుకంటే నాకు మీ గురించి మీ దాని గురించి కాదు, మీరు తీయాల్సిన అవసరం లేదు, నిజంగా ఆడియన్సే నాకు ఓట్లేసి నన్ను నామినేషన్ నుంచి తీసేస్తారు, ఎందుకంటే నామినేషన్ నుంచి సేవ్ చేస్తారు అని తను బిగ్ బాస్తో గట్టిగా చెప్పేసింది. ఈ వీక్లో ఎందుకంటే మనకు తెలుసు తనుజనేమి అంత తొందరగా తీసేయరు, తనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు అవుతే భరణి కావచ్చు, లేదా సుమన్ శెట్టి కావచ్చు, లేదా ఫైనల్గా సంజన ఉండొచ్చు అనుకుంటున్నారు. కాబట్టి ఈ ముగ్గురులో వాళ్ళ ప్లేసులు మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ 2 daysలో ఎవరన్నా ఎలిమినేట్ అవుతారా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్.